ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎఫ్ఎస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తుంది చంద్రబాబు సర్కార్. గత వారం రోజులుగా వరుసగా అధికారులను మారుస్తూ వస్తున్నారు. తాజాగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇందులో 7 జిల్లాలకు కొత్త వారిని, మరో 7 జిల్లాలకు వేరే జిల్లాల ఎస్పీలను నియమించింది. ఇక 12 జిల్లాల ఎస్పీలకు కంటిన్యూ చెప్పింది. ఇక కొద్ది రోజుల క్రితమే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పనిచేయకపోవడం, మరికొంతమంది అధికారులతో రాజకీయ నాయకులకు సమస్యలు రావడం, కొన్ని కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని బదిలీలు జరుగుతున్నట్లు సమాచారం. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పనిచేయకపోవడం, మరికొంతమంది అధికారులతో రాజకీయ నాయకులకు సమస్యలు రావడం, కొన్ని కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని బదిలీలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో దాదాపు 30 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్లో బదిలీ చేశారు. సోమవారం 11 మంది అధికారులను బదిలీ చేసింది ఏపీ సర్కార్. అందులో ఎక్కువగా సీనియర్ ఐఏఎస్ అధికారులే ఉన్నారు. టీటీడీ ఈవోగా మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ముఖేష్ కుమార్ మీనా, కృష్ణబాబు వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. ఇక గురువారం ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను కీలక స్థానాలకు బదిలీ చేసింది. ఆ వెంటనే 12 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో మంత్రులతో విభేదాలు ఉన్న కలెక్టర్లు కూడా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాలను అభివృద్ధి చేసింది కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరు పచ్చగా మారిందని తెలిపారు. కాంగ్రెస్లో చేరనన్న ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాల్సిన పరిస్థితి వస్తే తల రైలు కింద పెడతానని కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీతో కలిసి పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రజల నుంచి, కోర్టుల నుంచి మొట్టికాయలు వస్తుండడంతో ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లోనే ఉండి ఉంటే ఇప్పుడు ఈ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో, 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెప్దామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇవాళ ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు. యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో. అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి, వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇవాళ నట్టేట ముంచి. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటి, వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, కానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 86% పూర్తయినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. రన్వే, ఎర్త్ వర్క్, టాక్సీ స్టాండ్ 100% పనులు పూర్తయ్యాయని, టెర్మినల్ 79, ఏటీసీ 90, బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68% పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్లో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు. ఎర్త్ వర్క్స్ కానీ, రన్వే కానీ, ట్యాక్సీవే కానీ, వీటన్నిటినీ ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేశాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ. విశాఖపట్నం గుంటూరు జిల్లా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్తో కలిసి ప్రభుత్వ మహిళా కళాశాలను పరిశీలించారు. కేంద్రం, రాష్ట్రం సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పెమ్మసాని అన్నారు. ఉన్నత స్థాయి టీచింగ్ సిబ్బంది ఉన్నందున విద్యా ప్రమాణాలు బాగున్నాయని చెప్పారు. కోర్ ఇండియా కార్పొరేషన్ సహకారంతో 12వ తరగతి గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఎయిమ్స్కు నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అందించలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే మెడికల్ కళాశాలలకు అనుమతి పొందారని వివరించారు. జగన్మోహన్ రెడ్డి తానే అనుమతి తెచ్చినట్లు, ఎంతో కష్టపడ్డట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ పెమ్మసాని ఎద్దేవా చేశారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే, అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్,
మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కామారెడ్డిలో రైతుల కష్టాలపై ట్వీట్ చేశారు. రైతులను ప్రభుత్వం నేరస్తులుగా చూస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టడం దారుణమేనని హరీష్ రావు పేర్కొన్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి చేతకాని పాలన కారణంగానే రైతులకు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ఈ ట్వీట్ల ద్వారా హరీష్ రావు రైతుల సమస్యలపై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ అర్ధనగర రాజకీయాలలో తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం తగదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని వైసీపీ అబద్ధాలు చెబుతుంది. 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం 1,451 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్స్ తీసుకురాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ తప్పించుకోవడానికే మోడీ కాళ్లకు మడుగులు ఒత్తుతూ బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మరిచి రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద అంతా కొల్లగొట్టిన మీ కుటుంబం ఎక్కడా, దేశం కోసం సర్వసంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని నిలదీశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. నిక్కార్సైన తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉంటే సిగ్గు లేకుండా ఎన్నికకే దూరం ఉన్నారంటే బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారని, ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది, మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది, మీరెక్కడ, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ, దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరదో. హోంమంత్రి వంగలపూడి అనిత యాంకరా లేక హోంమంత్ర అంటూ మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణాల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిలో 7 కాలేజీలను జగన్ పూర్తి చేశారని రోజా అన్నారు. వీటిలో 5 కాలేజీలలో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యారని చెప్పారు. అయితే మిగిలిన కాలేజీల పనులను ప్రస్తుతం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడం లేదని ఆమె మండిపడ్డారు. ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా, విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా, నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా, నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా?
మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, హార్బర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు. అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయో. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేసేందుకు తగిన సమయం ఆసన్నమని తాడికొండ పేర్కొన్నారు. కడియం శ్రీహరి వద్ద సిగ్గు చీము నెత్తురు లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పౌరుషం ఉంటే నువ్వు మగాడివైతే వెంటనే రాజీనామా చేయంటూ ఫైర్ అయ్యారు. కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినవు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహారం శైలిపై సొంత పార్టీకే చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని విషయాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడంపై నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉన్నవారు నియోజకవర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని, అనవసరంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని ఆయన సూచించారు. నేను ఇంతకుముందే చెప్పినా, నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని, హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి, అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. గద్వాలకు ఏ మొహం పెట్టుకుని వస్తామంటూ కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇవాళ గద్వాలలో అధికార పార్టీకి పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో కరుక్కనయ్యారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గద్వాలకు కేటీఆర్ ఏ మొహం పట్టుకుని వస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న ఆయన గద్వాలలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, ఒక పీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద, మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచిర్రు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అదే 10 సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మల్లమ్మకుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి. 125 కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను. ఈ రకంగా ఒక్క 2 సంవత్సరాలని వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 10 సంవత్సరాలు పడవ పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి
మాయ మాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు ఫిరాయింపులు అని చెప్తారు. ఈయన పురుషలింగం అంట, స్త్రీలింగం అంట, వీళ్ళు ఎటో తెలుసుకోవాలన్నట, ఆ మధ్యలింగం అంట. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా యాలింగం ఇది? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్పుగా ఉన్నప్పుడు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది 15 మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జీ చేసుకోవడం ఏమైంది? అప్పుడు స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే. ఈరోజు సుబ్బనాథి మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనర్, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైంది? రాజకీయాన్ని మీరు చేస్తేనేమో సంసారం, మేము వేరేలు చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు మళ్ళీ ఈరోజు సుబ్బనాథి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నడిగడ్డకు వచ్చే నైతిక అర్హత లేదు కేటీఆర్ గారికి. వస్తే కూడా నడిగడ్డ ప్రజలు తిరగబడతారు. పరిస్థితి బాగాలేదు, దయచేసి విరమించు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 3-4 రోజుల వరకు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3-4 రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అలాగే తెలంగాణలో ఈ నెల 16వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తవ్వకంలో మిగిలిన పనిని సాంప్రదాయ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది. నిర్మాణ సంస్థ సూచనలతో పాటు టీబీఎంతో మిగతా పని పూర్తి చేయడానికి ఉన్న సాంకేతిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. టీబీఎం ద్వారా తవ్వకానికి ఇచ్చే మొత్తాన్ని డీబీఎంలో పనిచేయడానికి ఇవ్వాలని నిర్మాణ సంస్థ కోరగా దీనిపై తర్జన భర్జనల అనంతరం నీటిపారుదల శాఖ అంగీకరించినట్లు సమాచారం. 1 క్యూబిక్ మీటర్ తవ్వడానికి డీబీఎం పద్ధతి కంటే టీబీఎం ద్వారా 4-5 రెట్లు ఎక్కువగా వేమవుతుందని నీటిపారుదల శాఖ తెలిపింది. ఏదేమైనా గతంలో ఇచ్చిన పరిపాలన అనుమతి మొత్తంలోనే ఏ రకంగా పని పూర్తి చేయడానికి వీలైతే ఆ పద్ధతిలో చేయాలని, అదనంగా అంచనాలు పెంచడం కుదరదని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమ బంగాల్లో 2011లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. సికింద్రాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఆపరేషన్లో పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు. బోయినపల్లిలోని మేధ హై స్కూలును మూసివేసి దాని లోపలే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌడ్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. అతను స్కూల్ని మూసివేసి పగటిపూటల్లో డ్రగ్స్ తయారీ చేయగా సాయంత్రం మాత్రం ట్యూషన్ తరగతులు నడిపేవారట. ఈ విధంగా ఎవరికి అనుమానం రాకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో మిజోరంలో ఓ చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా మిజోరం రాజధాని ఐజాల్కు నేరుగా రైలు కనెక్టివిటీ లభించింది. ఇప్పటి వరకు మిజోరంలో బైరాబీ వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది. మణిపూర్ భారతదేశానికి గొప్ప వరమన్నారు. మణిపూర్ పర్యటన నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కీకి అభినందనలు తెలియజేశారు. ఇంఫాల్లోని చారిత్రాత్మక కాంగ్లా కోట నుంచి మాట్లాడుతూ హిమాలయ ఒడిలో ఉన్న నేపాల్ మా సన్నిహిత మిత్రుడు. మేము చరిత్ర, విశ్వాసం ఆధారంగా కలిసి ఉన్నాము. మేము కలిసి పురోగమిస్తున్నామన్నారు. गोद में बसा नेपाल भारत का एक मित्र है, करीबी दोस्त है. हम साझा इतिहास से जुड़े हैं, आस्था से जुड़े हैं, साथ मिलकर आगे बढ़ रहे हैं. मैं आज
नेपाल में अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पदभार संभालने पर 140 करोड़ भारतवासियों की तरफ से श्रीमती सुशीला जी को हार्दिक बधाई देता हूं। मुझे विश्वास है कि वे नेपाल में शांति, स्थिरता और समृद्धि का मार्ग प्रशस्त। డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 2 వేరువేరు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 193 మంది మృతి చెందారని, మరికొందరు గల్లంతయ్యారని అధికారులు స్పష్టం చేశారు. ఈక్వెడార్ ప్రావిన్స్కు 150 కిలోమీటర్ల దూరంలో గురువారాలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గురువారం సాయంత్రం లుకోలెలా భూభాగం నుంచి దాదాపు 500 మందితో ఓ పడవ బయలుదేరింది. మార్గం మధ్యలో అందులో మంటలు చెలరేగడంతో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది మరణించారని కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మాలాంగే గ్రామానికి చెందిన పడవ సాయంతో మరికొంతమందిని ఒడ్డుకు చేర్చినట్లు తెలిపింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం 146 మంది గల్లంతయ్యారని కాంగో ప్రభుత్వం వెల్లడించింది. అంతకు ముందు రోజు బస్సానుకు ప్రాంతంలో మరో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలిపింది. మరికొందరు గల్లంతు కాగా వారి ఖచ్చితమైన సంఖ్య ఇంకా వెల్లడి కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు. లోడింగ్ నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి.